ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి 25, 26 తేదీల్లో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ 2 రోజులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. గతంలో మీరు కోల్పోయింది మళ్ళీ తిరిగి మీకు దక్కబోతుంది. మీరు కోల్పోయిన ప్రేమ, మీరు కోల్పోయిన ధనం, మీరు కోల్పోయిన గౌరవం అనేది మీకు లభించబోతుంది. ఈ 2 రోజులు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొన్ని ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి మార్చి 25, 26 తేదీల్లో అయితే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు మాట్లాడే విధానం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ రాశి వారు మనసులో ఒకటి అలాగే పైకి ఒకటి అనుకునే వ్యక్తులు కాదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ పని అయినా కానీ 100% పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు గత కొంతకాలంగా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు అనేకంగా వీరు పడుతూ వస్తున్నారు. వీరి జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలు ఈ రోజున అయితే ఊహించని మార్పులను తేబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి నుండి సహాయం అనేది మీకు ఈ సమయంలో అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి సహాయం అందుతుంది అనేటువంటి పూర్తి అంశాలు తెలుసుకుందాం. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారని మీరు అస్సలు అనుకోలేదు. ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుందని మీరు అస్సలు ఊహించలేదు. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా నష్టపెట్టినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. చాలా ఇబ్బంది పెట్టారు, చాలా సమస్యలోకి మిమ్మల్ని తోసేశారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని మానసికంగా ఒత్తిళ్లు కలిగించేటటువంటి వ్యక్తి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఆ యొక్క వ్యక్తి ఏంటంటే ఇబ్బందులు, వాళ్ళు చేసినటువంటి సమస్యలు గుర్తు పెట్టుకొని
తిరిగి మరల మీకు సహకారంగా నిలబడబోతున్నారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళ సహకారం మీకు లేనప్పటికీ మీ దగ్గరికి వచ్చి సహాయం అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే వారెవరో తెలిస్తే వారు ఎవరో కాదండి, మీ యొక్క బంధువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు. మీకు పూర్తిగా మీ యొక్క జీవితంలో ఏంటంటే సమస్యలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఆల్రెడీ మీ యొక్క గతంలో ఉన్నటువంటి మీ జీవితం నుండి ఎవరో ఒకరు పక్కకు వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ 2 రోజుల్లో అయితే వారు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు ఆర్థికంగా మీకు సహకారంగా ఈరోజు నిలబడబోతున్నారు, సహకారం చేయబోతున్నారు, లేదా ఒక మంచి అవకాశాన్ని మీకు మార్గదర్శకంగా చూపడానికి కూడా వాళ్ళకు ఎక్కువగా అవకాశం అనేది ఈ రోజున కనిపిస్తుంది. అంటే మీకు ఈరోజు ఏదైతే కోల్పోయారో, ఏ పని అయితే మీరు చేయలేకపోయారో, ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి వాటి నుండి మీకు ఒక విముక్తి వచ్చేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ యొక్క బంధువులు గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యల్లో పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని చికాకు కలిగించారో, తిరిగి మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకొని మీ మంచితనానికి అర్థం చేసుకొని తిరిగి మరలా మీకు సహాయం చేయటానికి ఈరోజు ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారు, మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు, మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేసిన వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. వారు అనుకోకుండా మీకు సహాయాన్ని అందించాలని చూస్తున్నారు. ఈరోజు ముందుకు అయితే ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సహకారం మీరు ఎప్పుడు పుచ్చుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వారు రేపటి రోజున అయితే మరలా ఎలా మారుతారో చెప్పలేం కదా. కాబట్టి ఎవరైనా దానికి ఆచితూచి అంచనాలు వేసుకోవడం మంచిది. ఇటువంటి విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో మీ నుండి వెళ్ళిపోయిన వారు మరలా మీ దగ్గరికి రావాలని, మీకు సహాయం చేయాలనుకున్నటువంటి ముఖ్యమైన సంఘటనలు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ వ్యక్తి నిస్వార్థంగా మీకు మిమ్మల్ని సహాయం అనేది చేస్తే పర్వాలేదు. స్వార్థంగా తను మీకు ఏదైనా కానీ చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం అటువంటి వ్యక్తి వల్ల కొంచెం నష్టాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరో విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు ఊహించినటువంటి అవకాశాలు ఎవరైతే ఈ సమయంలో ఈ యొక్క ధనుస్సు రాశివారు ఉద్యోగ విషయంలో కానీ, లేదంటే వ్యాపార విషయంలో, లేదా బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నం అనేది ఒక పెద్ద విజయంగా మారే అవకాశం ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఉద్యోగంలో చాలా చికాకులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సమస్యలను కూడా, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నష్టాల బారిల్లో కూడా పడుతున్నారు. లేదా వ్యాపారంలో కొన్ని చికాకులు, సమస్యలు కలిగి ఉంటాయో అటువంటిది ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి వల్ల మీకు ఒక వ్యక్తి పరిచయం అనేది ఒక చిన్న ప్రయత్నం ద్వారా ఈ 2 రోజుల్లో ఒక పెద్ద విజయంగా కనిపిస్తుంది. అలాగే గడిచిన రోజుల్లో వాయిదా వేసినటువంటి పనులు కూడా ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని వెళ్ళారో, గతంలో మీ దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర హోదా లేదు అనేటువంటి వ్యక్తులు, గతంలో ఎవరైతే మిమ్మల్ని నిందించారో, గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యల్లోకి నెట్టేశారో అటువంటి వ్యక్తులే మళ్ళీ మీకు సహకారం అందించటానికి మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి వాళ్ళ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇటువంటి విషయంలో మీరు బాగా ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోండి. లేదంటే మీరు నష్టపోతారు. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి మీరు చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారడం వల్ల
మీ జీవితంలో మీరు కోల్పోయినవన్నీ మీకు మళ్ళీ దక్కబోతున్నాయి. మీరు కోల్పోయిన గౌరవం, మీరు కోల్పోయిన డబ్బు, మీరు కోల్పోయిన ప్రేమ అయితే ఈ 2 రోజుల్లో మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల కెరియర్ పరంగా ఈ 2 రోజుల్లో ఆఫీసులో మీకు చికాకులు ఉన్న మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు పొందుతారు. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. పొదుపుపై దృష్టి పెడతారు. పెట్టుబడులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ పరంగా ప్రేమ పరంగా చూసుకుంటే ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రశాంతత కోసం సమయం ఏకాంతంగా గడపడం మంచిది. నిత్యం యోగా ధ్యానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ప్రేమికులకు కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధనను మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. అలాగే నిత్యం ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.